హాయ్ హలో వెల్కమ్ టు పురాలోకల్. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే మనతోటి వెరీ బ్యూటిఫుల్ వచ్చేసి సిమ్రన్ ఉన్నారు. ఆవిడతో మాట్లాడేద్దాం. హలో హాయ్. హాయ్ హేమ, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నిజంగానే చాలా చాలా బాగున్నారు. వీళ్ళందరూ ఈరోజు మంచిగా లైక్ తెలుగులో అచ్చ తెలుగులో అయితే పరికిని అని చెప్పొచ్చు. కాకపోతే కొంచెం మోడర్న్గా వెళ్ళిపోయేసరికి లెహెంగాస్లో అద్భుతంగా ఉన్నారని చెప్పొచ్చు. హౌ ఇస్ యూర్ ఫీలింగ్ అండ్ ఈ డ్రెస్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ డ్రెస్ సో మీకు ఆల్రెడీ తెలుసు, శ్రవణ్ కుమార్ గారు డిజైన్ చేశారు. ఐ లవ్ ద కలర్. ఈ కలర్ నాకు చాలా చాలా ఇష్టం. లైక్ అ వెరీ డెలికేట్ సాఫ్ట్ పింక్. అండ్ నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. అండ్ మీరు చూడొచ్చు నా బ్లౌజ్లో ఒక మంచి గార్డెన్ ఉంది. సో యా, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. సో సిమ్రాన్ అనగానే మనకి లైక్ యూ వర్క్డ్ యువర్ ఫస్ట్ మూవీ విత్ విశ్వక్, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ ఎల్స్? దానికన్నా ముందు మీరు ఇంకేదో వరుడు సినిమాలో రైట్? సో నేను బన్నీ గారితో ఫస్ట్ ఫిల్మ్ చేశాను అని చెప్పొచ్చు. పుష్పరాజ్ తగ్గేదలే. అదేలే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పుష్ప 2. యా. సో అండ్ చాలా ప్రాజెక్ట్స్ చేశారు. రీసెంట్గానే మన ఏమంటారు దట్ మూవీ విత్ వైష్ణవి, యా, లవ్ మీ ఇఫ్ యూ డేర్లో కూడా కనిపించారు. సో ఒక కొత్త పాత్ర ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్ మీ దగ్గరికి వచ్చిన? చాలా ఎక్సైటింగ్ యాక్చువల్లీ. నాకు పాటరీ అంటే చాలా ఇష్టం. అండ్ ఆ ఫిల్మ్లో నేను ఒక స్కల్ రీకన్స్ట్రక్షన్ ఆర్టిస్ట్ పాత్ర ప్లే చేశాను. సో అందులో ఆడుకోవడం, అది సెట్ చేయడం, లైక్ ఇట్ వాజ్ సచ్ అ న్యూ ఎక్స్పీరియన్స్. అండ్ నాకు చాలా, అండ్ ఆఫ్ కోర్స్ పిసి శ్రీరామ్ సార్ ఇస్ ద డిఓపి, దిల్ రాజు సార్ ఇస్ ప్రొడ్యూసింగ్ ద ఫిల్మ్. సో ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అండ్ కీర్వాణి గారు మ్యూజిక్ ఇచ్చారు. సో ఇట్ వాజ్ అ బిగ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ టు బి అ పార్ట్ ఆఫ్. అలాగే మీరు విశ్వక్తో కూడా వర్క్ చేశారు రైట్? యూ వర్క్ విన్ వన్ ఫిలిం దట్ ఈస్ పాగల్. ఎస్, పాగల్లో వర్క్ చేశారు కదా. హౌ ఇస్ ద ఫీలింగ్? అండ్ విశ్వక్ కూడా లైనప్లో చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అండ్ తనతో పాటు ఒక షోకి కూడా వెళ్ళారు కదా, తను హోస్ట్ చేసిన షోకి. హౌ ఇస్ ద ఫీలింగ్ యాక్చువల్లీ? విశ్వక్తో వర్కింగ్ ఎలా ఉంటుంది? విశ్వక్తో ఐ ఫీల్ లైక్ విశ్వక్ ఇస్ ఎవ్రీవేర్. మీరు చూడండి, మీ టీవీలో కూడా ఉంటారు, థియేటర్లో కూడా ఉంటారు, అండ్ కూడా ఉంటారు. సో ఈ నగరానికి ఏమైంది, వీ ఆల్ స్టార్టెడ్ టుగెదర్, లైక్ 6 of us న్యూ కిడ్స్ స్టార్టెడ్ టుగెదర్. అండ్ దెన్ దాని తర్వాత పాగల్ అయింది. సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఫ్రెండ్స్ కమింగ్ బ్యాక్ టుగెదర్ టు వర్క్ ఆన్ అనదర్ ఫిల్మ్. సో ఇట్స్ ఆల్వేస్ నైస్ అండ్ గాడ్ బ్లెస్ హిమ్, హీఈస్ గ్రోయింగ్ అండ్ హీఈస్ డూయింగ్ సో మచ్ గుడ్ వర్క్. సో యా, ఐ విష్ హిమ్ ఆల్ ద లక్. సో అండ్ ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? సిమ్రన్ చేతిలో ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఏం మాయాజాలం ఉంది? చెప్పనా? ఇక్కడ చెప్పేయనా? సో 2 ప్రాజెక్ట్స్ మీద ఇప్పుడు కరెంట్లీ వర్క్ చేస్తున్నాను. వన్ ఈజ్ అ వెబ్ సిరీస్, హెడ్లైనింగ్ అండ్ యాక్షన్ వెబ్ సిరీస్. సో దాంట్లో కూడా చాలా యాక్షన్ ఉంది అండ్ దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్. అండ్ ఇంకొక ఫిల్మ్ ఉంది దట్స్ బీయింగ్ డన్ బై a young bunch of professionals and చాలా the story is very interesting. నా క్యారెక్టర్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పుడే షూట్లో కూడా చాలా సీన్స్ ఉన్నాయి, నేను చెప్పగలను. కానీ సో దీస్ ఆర్ ద 2 ప్రాజెక్ట్స్ కరెంట్లీ వర్క్ చేస్తున్నాను. అండ్ 2 ప్రాజెక్ట్స్ గురించి మీకు న్యూస్ త్వరలోనే తెలిసిపోతుంది. సో అంటే ఇప్పటిదాకా సిమ్రన్ ఏం చేసినా కొంచెం మోడర్న్గా ట్రెండీగా ఉన్న వాటిలోనే కనిపించింది. ఎప్పుడైనా సరే రూరల్ అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేయాలి నేను ఒక్కసారైనా అని ఎప్పుడన్నా అనుకున్నారా? కంప్లీట్ పల్లెటూరు అమ్మాయి, పరికిని ఓని, ఆల్ ఒక జడ వేసుకోవడం అలా ఎప్పుడన్నా అనిపించింది? మీరు కొంచెం వెయిట్ చేయండి, అది వస్తుంది, అది కూడా వస్తుంది. అప్కమింగ్ ప్రాజెక్ట్లో ఖచ్చితంగా పల్లెటూరు గెటప్లో కనిపించబోతుంది మన సిమ్రాన్ అనమాట. సో అండ్ కమింగ్ టు యూ, సో ఇందాక నేను చాలామందిని అడుగుతున్నాను అని చెప్పాను కూడా. సిమ్రాన్కి వండటం వచ్చా? వండటం వస్తే ఏం వండుద్ది? తినటం వస్తే ఏం తింటుంది? బాగా వచ్చు. మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఒక సిమ్ కుక్స్ అని హైలైట్ కూడా ఉంటుంది. అవును, సో నాకు వంట చేయడం చాలా ఇష్టం. కానీ ఇంట్లో నేను నా ఫ్యామిలీతో ఉంటాను అండ్ అమ్మ ఇస్ ద బాస్ ఇన్ ద కిచెన్. అప్పుడు నేను పర్మిషన్ తీసుకోవాలి, అమ్మ నేను వండొచ్చా, నేను చేయొచ్చా? కానీ నాకు వంట చేయడం ఇష్టం. అండ్ వాట్ ఐ కెన్ కుక్ అన్నం, దాల్, సబ్జీ, రోటీ, ఆల్ ఆఫ్ దాట్. కానీ నాకు ప్రెఫరబుల్లీ నా ఫుడ్, ఎందుకంటే వెన్ మమ్మ మేక్స్ లైక్ హోమ్ కుక్డ్ ఫుడ్, ఐ లైక్ ఇట్ మోర్ దెన్ మై ఓన్ ఫుడ్. బట్ ఐ కెన్ డూ పాస్తాస్, ఐ కెన్ డూ స్పగెటీస్, ఐ కెన్ డూ సాలడ్స్, ఐ కెన్ డూ బుద్ధా బౌల్స్, లైక్ సో. మరి ఇంత అందమైన సిమ్రన్ ఇంత అందంగా ఉండడానికి, ఇంత ఫిట్గా ఉండడానికి కారణాలు ఏంటంటారు? ఒక్కడుంటే చెప్పొచ్చు, ఎన్ని ఉన్నాయి.
కానీ నాకు ఇఫ్ యూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఐఎమ్ యోగా ప్రాక్టీషనర్, చాలా రెగ్యులర్లీ యోగా ప్రాక్టీస్ చేస్తాను. అండ్ నేను ఆల్సో ఐఎమ్ క్లాసికల్ డాన్సర్. సో చిన్నప్పటి నుంచి నాకు డాన్సింగ్ అండ్ బాస్కెట్బాల్ అవన్నీ యాక్టివిటీస్ చాలా ఇష్టం. ఫిజికలీ యాక్టివ్, లైక్ మై లైఫ్ ఇస్ ఆల్వేస్ బిన్ వెరీ ఫిజికలీ యాక్టివ్ అండ్ నాకు చాలా చాలా ఇష్టం. సో అది చెప్పొచ్చు. ఇంకా ఇప్పుడు మనం చూస్తుంటే అందరూ అల్లు అర్జున్ గారితో వర్క్ చేయాలనుకుంటారు. మీరు ఎప్పుడో స్టార్టింగ్ కెరియర్లోనే వర్క్ చేసేసారు. అండ్ ఇప్పుడున్న స్టార్స్లో, ఇప్పుడున్న హీరోస్లో ఎవరితో వర్క్ చేయాలని చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు? ఒకటి చెప్తే ఇక్కడ ఫ్యాన్స్ అసెంబుల్ అయ్యి నన్ను కొడతారు. సో నేను ఐ వోంట్ గివ్ వన్ నేమ్, బట్ అఫ్ కోర్స్ మై కెరియర్ స్టార్టెడ్ విత్ బన్నీ గారు అండ్ దట్స్ ఆల్వేస్ గోనా బీ స్పెషల్. But if one actor that I look forward to working with, if it happens, I'd say with Nani. Wow. Nani, I love the content, the films that he makes, and yeah, I love the others also, but I would also love to work with Nani. సో రీసెంట్ డేస్లో మంచి సెన్సేషన్స్ ఇచ్చాయి కొన్ని మూవీస్. అప్పుడు ఇప్పుడు అని కూడా చెప్తున్నా, హనుమాన్ ఈజ్ లైక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. కల్కి ఆల్సో డిడ్ వన్ ఆఫ్ ద, అంటే హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది ఎక్కడ చూసినా. యునో ఇన్ ఏఎంబి ఓన్లీ ఆల్మోస్ట్ 1 lakh ఫుట్ఫాల్స్ వెళ్ళినాయి ఫర్ కల్కి. సో ఎస్, టికెట్సే దొరకలే, నిజంగా చెప్తున్నా. నాకు టికెట్స్ దొరకలేదు. నేను 1 week తర్వాత చూసాను. నేను వచ్చాక ఎవ్రీడే బుక్ మై షోలో చూస్తే అరే టికెట్స్ లేవు, నా టికెట్స్. నేను నా మేనేజర్ని కాల్ చేయి తీసుకోవచ్చు, బట్ ఐ వాంటెడ్ టు సీ దాట్ ఎక్స్పీరియన్స్. ఒక థియేటర్లో మళ్ళీ వెళ్ళి అందరితో కలిసి ఒక ఫిల్మ్ చూస్తే. అండ్ మీరు ఆల్రెడీ కలికి ఇప్పుడు స్పాయిలర్స్ ఇవ్వచ్చు కదా కొంచెం. సో ఆ రాజమౌళి గారు సీన్, దాట్స్ మై ఫేవరెట్ సీన్. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఎన్ని యాక్టర్స్ ఉన్నాయి. అండ్ దేర్ వాజ్ సో మచ్. సో ఒక తెలుగు ఆడియన్స్కి అవన్నీ రిలేట్ అవుతాయి. రాజమౌళి సార్ చెప్పిన 5 years వెయిట్ చేశాను, ఇప్పుడు 10 years చేస్తాను. అది టు ఎక్స్పీరియన్స్ దాట్ ఇన్ లైక్ అ థియేటర్ విత్ ది ఆడియన్స్ వాజ్ జస్ట్ సో నైస్. స్టిల్ మీరు డైలాగ్ని గుర్తుపెట్టుకోవడం వాజ్ సర్ప్రైజింగ్ మీ. రాజమౌళి గారి డైలాగ్ వావ్ సూపర్ అసలు. సో హౌ వాజ్ అ ఫీలింగ్ యాక్చువల్లీ? తెలుగు సినిమా ఈజ్ గ్రోయింగ్ డే బై డే. సో ఎలా అనిపిస్తుంది? Very proud. I feel like I'm representing the industry in my own small way, and I just feel fortunate to be here. Super, and all the very best, Simran ji. Thank you so much. All the best to you too. And నేను మర్చిపోయా, why are we here today? Yes. ఎన్జిఓకి ఈరోజు ఆవిడ లైక్ ఒక ఏమంటారు, ఆవిడ తరపు నుంచి ఒక కాంట్రిబ్యూషన్ అనమాట. ఈరోజు ఏంటంటే ఎవ్రీవన్ ఈజ్ అంటే ఒక డొనేషన్స్ కోసం ఫండ్స్ రైజ్ చేస్తున్నారు. సో దానికి ఈవిడ ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. హౌ వాజ్ ద ఫీల్? It feels amazing, of course. We as actors and as celebrities మాకు కొంచెం వాయిస్ ఉంటుంది కదా, అండ్ ఆ వాయిస్ని ఒక మంచి పని కోసం వాడుకుంటున్నాము అని సంతోషం కూడా చాలా చాలా ఉంటుంది. అండ్ రెడీ సెట్ గో అని ఎన్జిఓ we're raising funds for education of kids that come from government schools, and it's just an incredible feeling to use my platform to be able to in whatever little way contribute to the society. So it feels amazing. నిజంగా మీరు అందరూ ఈరోజు పార్టిసిపేట్ చేయడం మాకు కూడా చాలా నచ్చింది. అండ్ ఇంకొకటి వన్ క్వశ్చన్, సిమ్రన్ ఎక్కువ మేకప్లో ఉండడం ఇష్టపడుతుందా లేదా లైట్ మేకప్లో ఉండడం ఇష్టపడుతుందా? వాట్ ఇస్? No makeup. బట్ ఇప్పుడు తప్పదు కాబట్టి, దట్ ఈస్ హర్ ప్రొఫెషన్ కాబట్టి వేసుకున్నారు. ఓకే, ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so much.